Please do subscribe to Prajabheri News Channel. ఒక అభ్యుదయ రచయితల సంఘం వేదికకి ఉదయానిధి స్టాలిన్ వెళ్ళి సనాతన ధర్మం అనేది సమాజానికి నష్టం, డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వైరస్ అది, అంటే వ్యాధులే కాకుండా సమాజానికి పట్టినటువంటి ఈ సనాతన ధర్మాలను కూడా నిర్మూలించాలి అని అంటే మరి దేశంలో ఉన్నటువంటి మత పెద్దలు, పూజారులు ఉదయాన్నిది తల నరిగితే 10 కోట్లు చెల్లిస్తా, ఇంకా ఎక్కువ చెల్లిస్తా అని చెప్పిన వాళ్ళ పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం, ఎలాంటి నోళ్లు తెరిచి మాట్లాడే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాలి. ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, నీ వ్యవహారాలు నువ్వు చక్కదిద్దుకుంటావు, నీ సనాతన ధర్మాన్ని నువ్వు మాట్లాడుకుంటావు. సనాతన ధర్మ భిన్నంగా రాజ్యాంగం చెప్పినటువంటి పద్ధతిలో రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా మాట్లాడితే తల నరకడం ఏంటి, తలలకి వెల కట్టడం ఏంటి, ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన భాష ఏంటో వీళ్ళ సమాధానం చెప్పాలని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఆ రకంగా నీ సనాతన ధర్మం గొప్ప ఏంటో చెప్పు, ఏది ఈ జనంజాత ఆమోదిస్తావో చెప్పు. ఈ యొక్క గతించిపోయినటువంటి జరిగినటువంటి నష్టాన్ని నువ్వు కులమా, కుల వివక్షత, కుల అణిచివేత, చదువు లేకుండా చేయటమా, స్త్రీలకు చదువు లేడమా, సతీ సాగమనమా, లేకుంటే ఈ రకమైనటువంటి పద్ధతిలో ఒక కాలం నడిచింది, అది పనికిరాదని చెప్పి రాజ్యాంగం చెప్పింది, ఈ సమాజం చెప్పింది. కాలం చెల్లినటువంటి సనాతన పునరుద్ధరవాదాల సమాజం తోసేస్తుంది. మళ్ళా దాన్ని పునరుద్ధరించి ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద తలలకి వెలకట్టే సంస్కృతి ఏంటో సమాధానం చెప్పాలి. వాళ్ళ సంగతి ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.